వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రాజకీయాల కోసం చంద్రబాబు తిరుమల వెంకన్నను కూడా వాడుకున్నాడన్న విషయం మరోసారి రుజువైందన్నారు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి. చంద్రబాబు సీఎం అయ్యాకే నెయ్యిలో కల్తీ జరిగిందన్నారు. గత ప్రభుత్వంపై బురద చల్లాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారంటున్న ఎమ్మెల్యే విరూపాక్షితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై గత 3 రోజులుగా దేశవ్యాప్తంగా వివిధ రకాల ఆరోపణలు, వివాదాలు అలుముకుంటున్నాయి. సాక్షాత్తు సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు లడ్డూలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడం అనేది హాట్ టాపిక్గా మారింది. మరి ఇదే అంశాన్ని మనతో మాట్లాడడానికి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష గారు ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, ఆ వేల కోట్ల భక్తులు ఉన్న చోట ఈరోజు చంద్రబాబు నాయుడు అదే పని కట్టుకొని వాళ్ళ ఈవోను పంపించింది. ముందే అంత ప్లాన్ ప్రకారం వాళ్ళు ఎంతో పవిత్రంగా చూసుకునే శ్రీవారిని ఈరోజు అపశుభాలు పాలు చేసి మన ఇంటిని మనమే రచ్చి ఎక్కించుకునే విధంగా ఈరోజు ఆయన చేసినాడు. కాబట్టి మేము శ్రీవారిని కోరుకుంటున్నాము. అలాంటి వారిని క్షమించరాదు అనే విధంగా మేము ఈరోజు కోరుకుంటాము. అదేవిధంగా మన వైసీపీ ప్రభుత్వం మీద ఎట్లా బురద జల్లనే విధంగా ఆయన ఆలోచన చేస్తున్నాడు తప్ప, వైవి సుబ్బారెడ్డి చెప్పినాడు, ఓపెన్ ఛాలెంజ్ చేసినాడు ఆయన. మీ భార్య పిల్లలు రాండి, నేను ప్రమాణం చేస్తాను, అదేవిధంగా నా భార్య పిల్లలను తోలుకొస్తాను, ప్రమాణం చేస్తానే విధంగా ఈరోజు చెప్పినాడు. కాబట్టి దానికి ఛాలెంజ్ చేసే విధంగా ఎవరు ముందుకు రాలేదు. ఈరోజు అంతా పని కట్టుకొని వాళ్ళు ఎల్లో మీడియా మాత్రమే దాన్ని పని కట్టుకొని చేస్తున్నారు. అది చాలా దుర్మార్గమైన పాలన అని చెప్తారు. మంది భక్తులు ఉన్నారు. సోమవారం తర్వాత అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం మీద ఇలా రావడం అనేది ఏ విధంగా అనిపిస్తుంది? మాకు మాత్రం చాలా అసహ్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో వేల కోట్ల మంది భక్తాదులు లడ్డుని ఈరోజు స్వీకరిస్తారు. ఎంతో పవిత్రంగా చూసుకుంటారు. ఆ లడ్డు అంటే, శ్రీవారి లడ్డు అంటే ఎంతో పవిత్రంగా ఈరోజు చూసుకొని కళ్ళకు అద్దుకొని తింటారు. అలాంటి దాన్ని ఇంత జంతువుల కొవ్వులు కలిపినారంటే చాలా అసలు మనము వినడానికి అది అసహ్యంగా ఉంది. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే ఇవన్నీ కూడా జరిగింది. ఆ నెయ్యి రావడం కానీ, వాటిని ల్యాబ్కు పంపించడం కానీ, ఇవన్నీ వాళ్ళ గవర్నమెంట్ వచ్చినాకే జరిగింది. దీన్ని ఎలా చూస్తారు? అది వచ్చింది టెస్ట్ ఎప్పుడు చూసామని, ఎప్పుడు ఆయన జూలై 12 తారీఖు 12 తారీఖు టెస్ట్ చేసినాడు. అది రిపోర్ట్ వచ్చినప్పుడు 23 తారీఖు. మరి 2 నెలల్లో ఆయన ఏం చేసినా మాకు అర్థం కాదు. అంటే ఆయన ఏమి ఇప్పుడు వాళ్ళ సూపర్ 6 100 రోజులు పరిపాలన చూస్తున్నారు. ఆ పరిపాలన ఎవరు అంటే ఇప్పుడు ఆయన సూపర్ 6 చెప్పినాడు. ఆ సూపర్ 6 మీద ఏదైనా కానీ డైవర్ట్ చేయడానికి ఈరోజు ఆయన శ్రీవారిని ఇప్పుడు ముందుకు తెచ్చినాడు. చంద్రబాబు హయాంలోనే ఈ నెయ్యి తిరుమలకు చేరుకునింది. వాళ్ళే ఈ టెస్టులు చేయించారు. తర్వాత వాళ్ళే దీన్ని ప్రచారం చేయించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది. అతను ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయకపోవడాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటిది శ్రీవారిని లడ్డూ ప్రసాదాన్ని తెర మీదకి తెచ్చారు. స్వామితో పెట్టుకుంటే, తిరుమల శ్రీవారితో పెట్టుకుంటే చంద్రబాబుకు పుట్టగతులు ఉండవని కూడా సాలూరు ఎమ్మెల్యే విరూపాక్ష గారు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్టు ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల.